హాయ్ అండి. వెనిలా ఫ్లేవర్ కేక్, ఒక కప్పు మైదా, హాఫ్ కప్పు షుగర్ పౌడర్, కప్పులో సగం పాలు తీసుకుని కాచి చల్లార్చి పక్కన పెట్టుకోవాలి. వెనిగర్ ఉంటే మనం వెనిగర్ వేసుకోవచ్చు, ఒక స్పూను. లేకపోతే నిమ్మకాయ చెక్క వేసుకోవాలి పిండుకుని. నిమ్మకాయ రసం వేయడం వల్ల మనకి ఈ పాలు అనేది కొంచెం 10 నిమిషాలకి కొంచెం పెరుగు కన్సిస్టెన్సీలోకి అయితే వస్తుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని షుగర్ పౌడర్ వేసుకుని దానిలో మనం రిఫైండ్ ఆయిల్ అయితే వేస్తున్నాం. బటర్ ఉంటే బటర్ వేసుకోండి. ఇది స్మెల్ రాకూడదు. ఆయిల్ వేరుశనగ ఇవి వేస్తే ఫ్లేవర్స్ బాగోదు. సన్ఫ్లవర్ ఆయిల్ అయితే వేసుకోండి. దీన్ని మొత్తం మనం కలుపుకోవాలి. మనం ఇప్పుడు పెరుగు వేసుకున్నాం, కప్పులో సగం. బాగా కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలోకి రావాలి. మనం పాలు చల్లార్చి నిమ్మకాయ రసం వేసుకున్న పాలు అయితే చూసారా ఎలాగైనాయో, కొంచెం పెరుగు కింద వచ్చింది కదా. మనకి కొంచెం ఇది పులుపునైతే ఇస్తుంది. టేస్ట్ అయితే బాగుంటుంది కేక్. ఇది బాగా కలుపుకోవాలి. సరైన మెజర్మెంట్స్ అయితే మనం తీసుకుని వేసుకోవాలి. ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ అయితే వేసుకోవాలి. బేకింగ్ పౌడర్ కిరాణా షాప్స్లో మీకు దొరుకుతుంది. హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా, మనం వంటల్లో వేసుకుంటాం కదా సోడా, అది వేసుకోవాలి. లైట్గా సాల్ట్ వేసుకుందాం. బాగా కలపండి. సరైన మెజర్మెంట్స్తో అయితే చేస్తే మన కేక్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. బాగా కలిపాక మనం దీంట్లో ముందుగా ఉంచుకున్న మైదాను, వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. ఫ్లేవర్ కోసం మనం చేసే కేకే వెనిలా ఫ్లేవర్ కేక్ కాబట్టి నేనైతే వెనిలా ఫ్లేవర్ వేసుకుంటున్నాను. లేనిచో ఎవరైనా యాలకుల పొడి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం మైదా వేసుకుందాం. బాగా కలపాలి. ఒకవైపే తిప్పుకోవాలి. ఇష్టం వచ్చినట్టు అటు ఇటు తిప్పితే మనకి కేక్ అనేది సరిగ్గా రాదు. ఒక యాంగిల్లోనే తిప్పాలి. చూసారా, కేక్ ఈ షేప్లో అయితే రావాలి. కేక్ మెజర్మెంట్ మరీ టైట్గా కాకుండా లూజ్గా కాకుండా ఇలా వచ్చినట్లయితే మనకు చాలా బాగా వస్తుంది కేక్. చిన్న బాక్స్ తీసుకుని ఆయిల్ రాసుకుని నెయ్యి కానీ దాంట్లో లైట్గా మైదా పౌడర్ చిమ్ముకోవాలి. ఇలా చేస్తే మనకి కేకు అంటుకోకుండా నీట్గా వస్తుంది. నెయ్యి రాసుకుని మైదా వేయడం వల్ల దాన్ని మొత్తం గిన్నెకి పట్టేసేలా చేద్దాం. ఇలా అయితే రెడీ చేసుకోండి. మీరు తీసుకునే గిన్నె కేక్ వచ్చే విధంగా గిన్నె అయితే తీసుకోవాలి. గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టి స్టాండ్ పెట్టాను కేక్కి. ఈ మెజర్మెంట్ అంతా మనం ఈ బౌల్లోకి వేసేసుకుందాం.
బాగా కుదిపి దీన్నైతే మనం గ్యాస్ మీద పెట్టాం. బాగా హీట్ ఎక్కాలి. మనం మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి మన కేక్ ఎలా వస్తుంది అనేది. చూసారా, ఒక టైం అయితే పడుతుంది, ఒక అరగంట. ఇలా అంటుకోకుండా ఉంటే మనం ఏదైనా ఒక డూప్ స్టిక్ కానీ తీసుకున్నా, ఇలా చాక్ కానీ తీసుకుని మనం ఇది అయిందో లేదో చూద్దాం. కేక్ అయితే చాలా బాగా వచ్చిందండి. సరైన మెజర్మెంట్స్ వేసుకుంటే మనకు కేక్ చాలా నీట్గా, చూసారా ఏమీ అంటుకోవడం లేదు. కేక్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్.